Hi everyone, welcome to our channel. Now in this video we are going to learn about chi-square. Let us see an example problem. A survey was conducted on the study in the family life. The observations are as follows. So మనం ఒక స్టడీ కండక్ట్ చేసాము. ఆ స్టడీ ఒక సర్వే కండక్ట్ చేశారు. దేని మీద అంటే ఫ్యామిలీ లైఫ్ మీద. వెదర్ ద ఫ్యామిలీ లైఫ్ ఈజ్ హ్యాపీ ఆర్ నాట్ హ్యాపీ. ఎడ్యుకేషన్ ఉన్న ఫ్యామిలీలో హ్యాపీగా ఉన్నారా లేదా ఎడ్యుకేషన్ బేస్ మీద హ్యాపీ అండ్ నాట్ హ్యాపీ తీసుకున్నాం. అది ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ కి తీసుకుంటున్నాం. ఓకే, సో టెస్ట్ వెదర్ దెర్ ఈస్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్యామిలీ లైఫ్ అండ్ ఎడ్యుకేషన్ అట్ 10% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అక్కడ అడిగాడు. సో మనకి ఎనోవాలో ఏంటి అంటే క్వశ్చన్ ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే ఎనోవాలో డిఫరెన్స్ బిట్వీన్ అని ఇస్తాడు. అలాగే కై స్క్వేర్ కి వచ్చేసరికి రిలేషన్షిప్ బిట్వీన్ అని ఇస్తాడు. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్ టు ఐడెంటిఫై బిట్వీన్ కై స్క్వేర్ అండ్ ఎనోవా. ఓకే, సేమ్ నల్ హైపోథిసిస్ అండ్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ సెట్ చేసుకుంటాం. నల్ హైపోథిసిస్ వచ్చేసి దెర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్, దెర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్యామిలీ లైఫ్ అండ్ ఎడ్యుకేషన్. అలాగే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ వచ్చేసి దెర్ ఈస్ ఏ సిగ్నిఫికెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్యామిలీ లైఫ్ అండ్ ఎడ్యుకేషన్. ఇక్కడ మనకి కై స్క్వేర్ కి ఫార్ములా వచ్చి కై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ ఓఐ మైనస్ ఈఐ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఈఐ. ఓకే, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 10% ఇచ్చాడు. నౌ లెట్ us సాల్వ్ ద సమ్. హ్యాపీ అన్హ్యాపీ అని ఇచ్చాడు కదా. ఇప్పుడు మనం ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ మనం టోటల్ చేయాలి. ఎడ్యుకేటెడ్ కి చేయాలి, అలాగే హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ కూడా చేయాలి. ఎడ్యుకేషన్ కి చేయాలి, అలానే ఫ్యామిలీ లైఫ్ కూడా మనం టోటల్ చేయాలన్నమాట. ఓకే, టోటల్ చేస్తే ఎడ్యుకేటెడ్ కి 100 వచ్చింది, అన్ఎడ్యుకేటెడ్ కి 100 వచ్చింది. అలాగే హ్యాపీ ఫ్యామిలీకి 130, నాట్ హ్యాపీ ఫ్యామిలీకి 70, టోటల్ వచ్చేసి మనకి 200 అనమాట. నౌ ఈ ఆఫ్ 70 ఫస్ట్ ఎడ్యుకేటెడ్ లో హ్యాపీగా ఉన్నది చేస్తాము. దానికి ఏం చేస్తాము, ఎడ్యుకేటెడ్ టోటల్ ఇంటూ హ్యాపీ టోటల్ డివైడెడ్ బై గ్రాండ్ టోటల్ చేస్తే మనకి 65 వచ్చింది. అలాగే ఈ ఆఫ్ చూడండి, ఈ ఆఫ్ 70 ఎలా చేస్తాము అంటే ఫస్ట్ మనం ఎడ్యుకేటెడ్ హ్యాపీకి చూస్తున్నాం కదా. ఎంత వచ్చింది ఎడ్యుకేటెడ్ మొత్తం ఫ్యామిలీ లైఫ్ లో టోటల్ హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎంతమంది, 130. అందులో ఎడ్యుకేటెడ్ ఎంతమంది, ఎడ్యుకేటెడ్ టోటల్ హ్యాపీగా ఉన్న వాళ్ళు 100, టోటల్ హ్యాపీగా ఉన్న వాళ్ళు టోటల్ ఫ్యామిలీ వచ్చేసి 200. సో ఇదంతా సాల్వ్ చేస్తే మనకి 65 వస్తుంది అనమాట. అలాగే ఈ ఆఫ్ 30కి, ఈ ఆఫ్ 60కి అండ్ ఈ ఆఫ్ 40కి కూడా చేస్తాము. ఇవన్నీ కూడా మనం ఒక టేబుల్ ఫామ్ తీసుకుంటాం అనమాట. మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఏంటి, కై స్క్వేర్ కి ఫార్ములా సమ్మేషన్ ఓఐ మైనస్ ఈఐ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఈఐ. కాబట్టి ఫస్ట్ మనం అబ్జర్వ్డ్ వాల్యూస్ తీసుకుంటాం. అబ్జర్వ్డ్ వాల్యూస్ అంటే మనకి ఇచ్చినవి 70, 30, 60, 40. ఎక్స్పెక్టెడ్ ఈఐ అంటే ఎక్స్పెక్టెడ్ అబ్జర్వేషన్స్, ఓఐ అంటే అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ, ఈఐ అంటే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. సో మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, ఆ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, ఓఐ అండ్ ఈఐ వచ్చింది. ఇప్పుడు మనం ఓఐ మైనస్ ఈఐ చేయాలి. 70 మైనస్ 65 5, 30 మైనస్ 35 మైనస్ 5, 60 మైనస్ 65 మైనస్ 5, 40 మైనస్ 35 5. సో నౌ వీ విల్ డూ ఓఐ మైనస్ ఈఐ హోల్ స్క్వేర్. తర్వాత ఓఐ మైనస్ ఈఐ హోల్ స్క్వేర్ డివైడెడ్ ఈఐ చేయాలి. అంటే 25 డివైడెడ్ బై 65 0.38. సో అలా చేసిన తర్వాత ఈ వచ్చిన అన్ని వాల్యూస్ ఓఐ మైనస్ ఈఐ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఈఐని యాడ్ చేస్తే మనకి 2.18. దిస్ ఈస్ కై స్క్వేర్ టోటల్ క్యాలిక్యులేట్ వాల్యూ. కై స్క్వేర్ క్యాలిక్యులేట్ వాల్యూ 2.18. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్రెడీ మనకి క్వశ్చన్ లో మెన్షన్ చేశారు 10%. ఇన్ కేస్ క్వశ్చన్ లో మెన్షన్ చేయకపోతే 5% తీసుకుంటాం. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ రోస్ -1 ఇంటూ కాలమ్ -1. సో ఇక్కడ మనకి రోస్ ఎన్ని ఉన్నాయి, 2 రోస్, అలాగే కాలమ్స్ కూడా 2 రోస్. కాబట్టి 2 - 1 ఇంటూ 2 - 1 1. సో ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 1 దగ్గర కై స్క్వేర్ టేబుల్ వాల్యూ చూడాలి. ఇదన్నమాట మనకి కై స్క్వేర్ టేబుల్ వాల్యూ. మనకి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 10% ఇచ్చాడు కాబట్టి 0.10 దగ్గర మనకి ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో 1 దగ్గర 10% కి చూస్తే 2.706. మనకు వచ్చిన టేబుల్ వాల్యూ వచ్చి 2.706. నౌ కంపేర్ కై స్క్వేర్ క్యాలిక్యులేట్ వాల్యూ అండ్ కై స్క్వేర్ టేబుల్ వాల్యూ. సో కై స్క్వేర్ క్యాలిక్యులేట్ వాల్యూ మనకి 2.18 వచ్చింది. See, 2.18 is less than 2.706. Hence, we accept null hypothesis. Okay, here chi-square calculate value is less than chi-square table value. Then we accept null hypothesis H0 at 10% level of significance, and we conclude that there is no significant relationship between family life and education. Education ki family life ki ఎటువంటి రిలేషన్ లేదు అని చెప్పేసి వచ్చింది. So this is the way how to solve the chi-square sum. If you have any doubts, please do comment in the comment section. If you understand this problem, please do like, share and subscribe to our channel. Bye.